నా పేరు నందిని 10వ తరగతి బి సెక్షన్ చదువుతున్నా. నిన్న ఫుడ్ పాయిజన్ అయినందువలన కొంచెం ప్రాబ్లం అయింది పిల్లలకి. 6వ తరగతి పిల్లలు 7వ తరగతి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది ఆ పిల్లలకి. అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అద్దె ఉండే, మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము, అదే ఉండే. మళ్ళీ చిట్టం రామోడి సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేయించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మధ్యాహ్నం ఎందుకు తినలే? మధ్యాహ్నం పురుగులు వచ్చినందుకు తినలేదు సార్. అందరికి వచ్చినాయి. నా పేరు నాని, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల పురుగులు వచ్చాయి. అందులో పురుగులు బియ్యం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు, నేను కూడా తినలేదు. అందుకే మళ్ళీ అన్నం చేయాలని చెప్తున్నాం, కానీ ఇంకా టైం 4 అవుతుంది, ఇంకెవరు చేయలేదు. ఆకలిస్తుంది. నిన్న కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది కదా మీ స్కూల్లో, ఏం జరిగింది? అన్నం గుడ్డు తినడం వల్ల జరిగింది సార్. స్టడీ 10th క్లాస్. కింద ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది హాస్పిటల్ గురయ్యారు కదా. మళ్ళీ ఈరోజు ఏమైందంటే మళ్ళీ చేసిరు, మళ్ళీ అదే రిపీట్ అయింది. కలెక్టర్ అందరూ వచ్చేసారు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ చేసిరు. మళ్ళీ అదే విధంగా ప్లేట్లో పురుగులు రావడం అవి రావడం జరిగింది. అందువలన ఈరోజు సార్ మళ్ళీ ఏమంటారు చిట్టన్ రామోరెడ్డి సార్ అని చెప్పించారు సార్. ఎవరు తెచ్చారు? చిట్టన్ రామోరెడ్డి సార్ తెప్పించారు సార్ రైస్. ఇప్పుడు చేపిస్తున్నారు సార్. దీనివల్ల మీరు అన్నీ తెలుసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం సార్. ఇంతవరకు టైం 4 అవుతుంది కదా, తినలేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఉన్నారు, మళ్ళీ సార్ చికెన్ రామోరెడ్డి సార్ తెప్పించిండు. ఇప్పుడు ప్రజెంట్ రైస్ చేసేది సార్ తినడానికి అన్నారు. నా పేరు అనుసూయమ్మ. బియ్యం చేసిండు, ఇచ్చిండు సార్. ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటలేడు. 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం, ఇంకా మా మనసు పూర్తిగా. దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్కి. చెప్తే కూడా లేడా? ఏమన్నాడు? కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు. బియ్యము పురుగులు ఇంతకేం లేదు. ప్రాబ్లం.